అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోడీ గారికి ముస్లిమ్స్ అంటే ఒక ప్రేమ కాదు, శత్రుత్వం. ఎందుకంటే నిన్న మోడీ గారు ఈద్ కా తోఫా అని చెప్పి కొన్ని తినే సరుకులు ఇచ్చారు. అది కాదండి మాకు కావాల్సింది. మోడీ గారు, మీరు మా ప్రైమ్ మినిస్టరు, మీ బాధ్యత హిందూ అయితే కానీ, ముస్లిమ్స్ అయితే కానీ, క్రిస్టియన్ అయితే కానీ, ఎస్సీ ఎస్టీ అయితే కానీ, ఎవరైనా కానీ ఇండియాలో వాళ్ళని మీరు సమానంగా చూడాలి. అది మీ హక్కు. మీరు ఒక తూరి పిఎం అయ్యేటప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏమని చేస్తారో అది మీరు గుర్తు పెట్టుకోండి. అది గుర్తు పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేయండి. వక్ఫ్ బోర్డ్ అనేది చాలా మందికి తెలియదు. రాజుల కాలం నుంచి, ముస్లిమ్స్ రాజుల కాలం నుంచి ఎవరైనా అనాథలు ఉండి వాళ్ళకు బిడ్డలు లేకుండా ఉంటే, లేదా ఎవరన్నా తన ఆస్తిని ఎవరికన్నా హెల్ప్ చేయాలా, బీదోళ్ళకి ఇవ్వాలా అని అనుకుంటే దాన్ని వక్ఫ్ అంటారు. వక్ఫ్ అంటే గిఫ్ట్. అది ఒక సంస్థ. ఎందుకంటే ఎవరన్నా బీదోళ్ళు కష్టాల్లో ఉండి పిల్లలను చదివించుకోలేక అన్నం తినలేక ఉండే వాళ్ళను ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఎవరైతే గిఫ్ట్ చేశారో దాంట్లో నుంచి వచ్చే బాడిగలైతేనేమి, దాంట్లో ఉండే డబ్బులైతేనేమి, మసీదులకైతేనేమి, దర్గాలకైతేనేమి మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలని ముస్లిం సోదరులు రాజుల కాలం నుంచి ఇది వక్ఫ్ అనేది ఉంది. అట్నే మనకందరికీ తెలుసు దేవాదాయ శాఖ అనేది కూడా ఉంది. దేవాదాయ శాఖ చూడండి ఎంత నీటుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. ఇంతకుముందు చైర్మన్గా ఉండేవారు. మళ్ళా దానికి బలంగా ఉండాలని చెప్పి ఆ సంస్థను బలోపేతం చేయాలని చెప్పి ఆ సంస్థను ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి దాని ఇంచు స్థలము ఎవరైనా మొగాడు తీసుకొని ఉంటే చూపించండి. ఎవరైనా మొగాడు ఇంచు స్థలం తీసుకొని ఉంటే చూపించండి. అలాగే వక్ఫ్ బోర్డును కూడా మీరు ఆ సంస్థ మాదిరిగానే చేసింటే మాకు ఎంతో సంతోషం ఉండేది. ఎంతో మేలు చేసిన వారు మీరు మోదీ గారు. దయచేసి మీరు ముస్లిమ్స్లకు తక్కువ చూడకండి. రాబోయే కాలంలో ఖచ్చితంగా ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ ఆస్తిని ఎట్లా కాపాడుకోవాలో ఖచ్చితంగా కాపాడుకుంటారు. మీరు ఇలాగే చేస్తూ ఉంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు. అయిన వెంటనే మీరు అన్ని బిల్లులు ఏవి అయితే బిల్లులు చేశారో అవి అన్ని మళ్ళా రివర్స్ చేయిస్తారు మన రాహుల్ గాంధీ గారిని మాకు నమ్మకం ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే చాలామంది అంటారు ఇది మసీదు దేవాలయం ఉన్నింది పగలగొట్టి మసీదు కట్టారని. చూడండి ప్రవక్త చెప్పారు, ఖురాన్లో కూడా ఉంది, మీరు చదవచ్చు. ఖురాన్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్ ఉంది, ప్రతి భాషలో ఉంది. ఎవరిదైనా ఇళ్ళు పగలగొట్టి కానీ దేవాలయం పగలగొట్టి కానీ బలవంతంగా తీసుకున్నా కానీ గవర్నమెంట్ స్థలం కూడా తీసుకోకుండా చెప్పకుండా తీసుకున్నా కానీ దాంట్లో నమాజు కాదు. అట్లా చెయ్యకూడదు. అట్లా చేస్తే అసలు నమాజే కాదు. అట్లా చెయ్యరు కూడా ముస్లిమ్స్. ఇది చేస్తారనమాట. గవర్నమెంట్ స్థలం ఉంటే దానికి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని చేయొచ్చు. అదే కానీ వేరే ప్రార్థనా మందిరాలకు మసీదు కట్టేదానికి చందాలు కూడా ఇవ్వరు, కట్టనివ్వరు కూడా. ఇది మనసు పూర్తిగా చెప్తున్నాను. ఆ తర్వాత 2024 ఎలక్షన్లలో నేను నిలబడ్డప్పుడు ఈ సాక్షి పేపరు ఖాన్ దాదాతో గేమ్స్ అని చెప్పి 20వ తేదీ 4వ నెల 2024కు పేపర్లో రావడం జరిగింది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.